అన్నిటికంటే పెద్ద పాపం ఏది అని అంటే రావణాసురుడు చేసిన పాపం. రావణాసురుడు సీతామ్మవారిని ఎత్తుకోపోయినాడే, ఏ భావంతో వాడు ఎత్తుకోపోయినాడో అది అక్షమ్యమైన అపరాధం. నేను దక్షిణ దేశంలోనూ వాడు నన్ను అడిగాడు, స్వామి రాముల వారు రావణాసుడికి అంత పెద్ద శిక్ష ఇచ్చాడే, వాడు ఏం తప్పు చేశాడని ఇచ్చాడు? సీతాపహరణం ఒకటి తప్ప ఇంకేం చేశాడు? నీ దుంపతికి సీతాపహరణం అని సామాన్యమే తప్పుట్రా. లోకంలో అన్ని తప్పుల కంటే మించిన తప్పు. మన సంస్కృతి ఏం చెబుతున్నది అని అంటే, ఏ స్త్రీని చూసినా ఆమెను తల్లి అని అనుకోవాలి. మాతృవత్పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్. ఏ స్త్రీని చూసినా ఆమె మీద తల్లి అనే భావనే రావాలి, కానీ వేరే ఏ విధమైన చెడ్డ భావన రాకూడదు. అటువంటి చెడ్డ భావన వచ్చింది అంటే అదిగో అది అప్పుడు రావణాసుడు అవుతావు. అప్పుడు రావణాసుడికి వచ్చిన శిక్ష నీకు రావాల్సి వస్తుంది. అందువల్ల ఈ శారీరకమైన పాపములలో ఆ పరస్త్రీ విషయంలో చేసేటటువంటి అపరాధం శారీరకమైన పాపంగా పరిగణించబడ్డది. వీటికి ఫలితంగా ఆ దుఃఖాన్ని కూడా శరీరంతోనే అనుభవించాలి. చూస్తున్నాం కదా, ఎన్ని రకమైన వ్యాధులు వస్తున్నాయి శరీరానికి, వాటికి లెక్కే లేదు.